ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, మనము చాలాసార్లు అనేక రకాల భయాలతో నిండిపోయి ఉంటాం. చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి. కొంతమందికి చీకటి అంటే భయము, కొంతమందికి ఎత్తైన స్థలాలంటే భయము, కొంతమందికి లిఫ్ట్లో ఉండాలంటే కూడా భయము, కొంతమందికి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయము, బల్లులంటే భయము, ఇంకా రకరకాలుగా మన భయాలు ఎలా ఉంటాయంటే మనము అస్సలు చెప్పలేమన్నమాట. భయం అనేది ఒక మానవుని యొక్క ఒక న్యాచురల్గా ఉండేటువంటి ఒక రెస్పాన్స్. అంటే ఒక సిచ్యుయేషన్కి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే అలా భయానికి మనము అంటే దేనికి భయపడతామో మనకే అర్థం కాదు ఒక్కొక్కసారి. అయితే ఎంతో ధైర్యవంతులైనటువంటి వారు కూడా కొన్నిసార్లు భయాలకు లోనవుతూ ఉంటారు. ఎంత గొప్పవాళ్ళు కదా! ఏలియా ఎంత గొప్ప ప్రవక్త, కానీ అతడు యెజబెలు మాటలకు భయపడిపోయాడు. ఆ అగ్నిని, ఆకాశం నుంచి అగ్నిని దింపి ఆ రాళ్లను, బుగ్గిని అంతా కూడా కాల్చివేసి రాళ్లను కూడా బుగ్గిగా చేసినటువంటి అంత గొప్ప ప్రవక్త. దేవుడు అతని మాట అంటే అతని ప్రార్థన విని అతని ప్రార్థనకు జవాబు ఇచ్చినటువంటి వాడు కదా. వర్షాలు కురవాలంటే వర్షాలు కురిపించాడు, ఆపేయాలంటే ఆపేశాడు. అయినా కూడా ఒక్క యెజబెలు మాట్లాడిన మాటలకు అతనికి ఎంత భయం వేసిందంటే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. దావీదు ఎంత పెద్ద సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడు, వాటిని చంపేశాడు. మరి ఒక్క గొల్యాతుతో, అంత పెద్ద గొల్యాతుతో పోరాడాడు. కానీ సౌలు రాజుకు భయపడిపోయాడు. సౌలు రాజుకు దూరంగా పరిగెత్తి పారిపోతూ ఉన్నాడు. ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో 34వ కీర్తనలో అతడు తన పరిస్థితిని చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి తన భయాలను గురించి చెప్తూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, నేను భయపడ్డాను, నాకు భయం కలిగింది, అందుకే నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. అప్పుడు ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని రాస్తూ ఉన్నాడు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ఇవాళ నువ్వు ఎలాంటి భయాలు ఎదుర్కోబోతున్నావో నాకైతే తెలియదు. మరి దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయ రహస్యంలో ఎరిగినటువంటి వాడు. ఇది నాన్న ఒకవేళ ఒక అధికారితో మాట్లాడాలేమో, చాలా అర్జెంట్ అవసరత కొరకు మనం వెళ్ళి అధికారులతో మాట్లాడాలా, లేకపోతే ఇంకెవరితోనైనా పెద్దవారితో మాట్లాడాలా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? చాలామందికి డాక్టర్స్ అంటే భయం, చాలామందికి రిపోర్ట్స్ ఏమొస్తాయో అని భయం. ఇవాళ ఒక రిపోర్ట్ ఏదైనా ఇచ్చామనుకోండి, రిపోర్ట్ కొరకు, బ్లడ్ రిపోర్ట్ కొరకు వెళ్తున్నామనుకోండి, ఏం రిపోర్ట్ వస్తుందో అని ఒక విధమైన భయం ఉంటుంది. ఇంజెక్షన్ అంటే ఎంతమందికి భయం, సర్జరీలు అంటే భయం, ఇలా రకరకాల భయాలు ఉంటాయి. మరి డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్ కొరకు వెళ్ళాలన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడో అని అదొక భయము. ఇలా రకరకాల భయాల గురించి ఇవాళ నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నదా? అయితే మొదట దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గర మనం విచారణ చేసినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? మన భయాలన్నింటినీ పోగొడతాడంట. మన భయాలన్నిటి నుంచి మనకు విడుదలను ఇస్తాడంట. భయం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ఆందోళన కలుగుతుంది. ఆందోళన మనకు విపరీతమైన ఆందోళన వల్ల స్ట్రెస్ కలుగుతుంది. మనము ఒకలాంటి ప్రెషర్కు గురవుతాము. బీపీలు పెరుగుతాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు షుగర్ కౌంట్స్ పెరుగుతాయి. మరి అలాగే ఒక్కొక్కసారి డిప్రెషన్కు గురవుతాము. ఆ భయంతో ఏం చేస్తామో తెలియదు. మాట్లాడడానికి కూడా రాదు చాలామందికి. ఆ మాటలన్నీ తడబడుతూ ఉంటాయి. ఒకవేళ మొదటిసారి ఏదైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్తూ భయపడ్డామనుకోండి, ఆ భయంలో మనం చెప్పాలనుకున్నవి చెప్పలేము. ఒక్కొక్కసారి చెప్పకూడనివి కూడా చెప్పేస్తాం పొరపాట్లో. అసలు మనం ఏం మాట్లాడామో కూడా మనం గమనించలేనంతగా మాట్లాడేస్తామన్నమాట. ఇలాంటి భయాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మన యాంగ్జైటీని, మనకున్నటువంటి ఫియర్స్ను అన్నీ దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ప్రభువు మనకు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా పైన వేయండి, మీరు భయపడవద్దు అని.
భయపడవద్దు అన్న మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఉంది, చాలాసార్లు రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా భయపడాలని కోరుకోవడం లేదు. అయితే భయం అనేది కలుగుతుంది, ఎందుకంటే మనుషులం కాబట్టి. కానీ ఆ భయాలన్నిట్లో నుంచి మనల్ని విడిపించేది ఆయనే, తప్పించేది ఆయనే. దావీదు తాను పారిపోతున్నటువంటి ఆ స్థితిలో కొండలలో, గుహలల్లో, ఎక్కడెక్కడో దాక్కున్నాడు. మరి ఇతర రాజుల దగ్గర పిచ్చివాళ్ళలాగా నటించాడు. ఇవన్నీ ఎందుకు అంటే కేవలం తను పట్టుబడతాడేమో, తనని చంపేస్తాడేమో సౌలు రాజు అనే భయంతోనే. అనేక ఆ అనేక పరిస్థితులలో అతడు కొన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ కొన్ని పరిస్థితులను అతడు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కానీ భయము అనేది కూడా కలిగింది అతనికి. ఆ భయంలో దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతడు తను దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనకు తన యొక్క పర్సనల్ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. టెస్టిమనీ ఇది 34వ అధ్యాయంలో 34వ కీర్తనలో 4వ వచనంలో అతడు ఇస్తున్నది ఒక సాక్ష్యం అన్నమాట. అతడు చెప్తున్నాడు, భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించాడు. అతడు దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే అతడు దేవుని దగ్గర మాత్రమే ఓదార్పు పొందుకునేవాడు. దేవుని దగ్గరనే అతడు కంఫర్ట్, మరి అతనికి ఎంతో నెమ్మది కలిగేది. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పగా అతనిని కాపాడుతున్నాడో అతనికి అర్థమైంది. అతడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అందుకే 23వ కీర్తన కూడా అతడే కదా రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. కనుకనే అతడు ఇంత ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, అన్ని భయాలు, ఎన్ని రకాల భయాలు ఉన్నాయో అన్ని భయాల నుంచి కూడా ఆయన అతన్ని తప్పించినట్లుగా చెప్తూ ఉన్నాడు. అందుకే అతని యొక్క అనుభవం ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన కూడా ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరి దావీదైతే తన యొక్క ఆ సాక్ష్యాన్ని తన జీవితకాలం అంతా కూడా కొనసాగించాడు. ఎంతో వినయ మనస్సుతో అతడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మనం కూడా దేవునికి మన పరిస్థితులను అప్పగించుకొని మన భయములన్నిటినీ కూడా ఆయనకు చెప్పుకోవాలి. ఆయన మన భయములన్నిటిలో నుంచి విడుదలనిస్తాడు. ఒక భయంలో నుంచి కాదు, 2 భయాల నుంచి కాదు, కానీ అన్ని భయాల నుంచి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఇంకా ఈ కీర్తనలోనే ఇంకా 5, 6, 7 వచనంలో చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారా, ఎంత గొప్ప ధన్యత మనకు. ఆయన వైపు మనం చూస్తే ఆయన మనకు వెలుగు కలుగుతుంది. మనం మొరపెడితే ఆయన ఆలకిస్తాడు, శ్రమలన్నిట్లో నుంచి రక్షిస్తాడు. ఆయన దూత కావలి ఉండి మనలను రక్షిస్తుంది. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు మనము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. ఈ వాగ్దానంను మనము తీసుకుందాం. మన జీవితంలో ఇది తప్పకుండా నెరవేర్చబడినట్లుగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థనలలోనికి వెళ్దాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మరి తండ్రి, ఇదే కాలంన మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మాకు కలిగిన భయములన్నిటి నుంచి కూడా మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు. భయము అనేది మాకు కలిగినప్పుడు మేము ఎలా బిహేవ్ చేస్తామో మాకు తెలియదు. ఎలా ఆ పరిస్థితిని ఎదుర్కోలేని ఆ దుఃఖంలో, బాధలో, భయములో, మరి మాకుండే యాంగ్జైటీలో మేము ఎలా ప్రవర్తిస్తామో, ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలుగుతామో మాకు తెలియదు. కానీ మీకు మమ్మల్ని మేము అప్పగించుకొని మా చింతను, మా భయాలను మీకు అప్పగించినట్లయితే తండ్రి, మా భయాలన్నిట్లో నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారు. మా శ్రమలన్నిట్లో నుంచి మమ్మల్ని రక్షిస్తారు. అలాగే మీ దూత మాకు చుట్టూ కావలి ఉండి మమ్మలను రక్షిస్తాడు. తండ్రి ప్రభా, అంత గొప్ప ఏర్పాటును నువ్వు చేస్తావు కాబట్టి నీ సహాయంను బట్టి, నీ యొక్క ప్రొటెక్షన్ని బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రభా, ఎవరైతే
ఏ భయాలతో ఉన్నారో ఆ భయాలన్నిటి నుంచి వాళ్ళని తప్పించండి తండ్రి. ఆ శ్రమలన్నిటిలో నుంచి వాళ్ళని రక్షించండి. మా ప్రభా నాయన, నీ యొక్క దూతను వారి చుట్టూ కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అధికారులతో మాట్లాడాలో, ఎవరైతే కలెక్టర్లతో మాట్లాడాలో, లేకపోతే మినిస్టర్లతో మాట్లాడాలో, లేకపోతే ఆ బ్యాంక్ ఆఫీసర్లతో మాట్లాడాలో, ఏ దానికైనా దేని గురించి భయపడుతున్నారో ఆ భయాలన్నిటిలో నుంచి వాళ్ళని తప్పించండి. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారా, ఎవరు ఏ పరిస్థితిలో భయంతో ఉన్నారో తండ్రి, ఆ భయం నుంచి వాళ్ళను తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అప్పుల సమస్యతో బాధపడుతూ అప్పుల వారు వస్తారని భయపడుతూ ఉన్నారా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపడుతున్నారా? అవమానిస్తారు, నిందిస్తారు, మరి మమ్మల్ని భయంకరంగా నిందలు వేసి అనేక రకాలుగా మాట్లాడతారు అని భయపడుతున్నారా? తండ్రి, ఆ శ్రమ నుంచి వాళ్ళని తప్పించండి. ఆ భయం నుంచి వాళ్ళను తప్పించండి, రక్షించండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తండ్రి రిపోర్ట్ల కొరకు లేకపోతే ట్రీట్మెంట్ కొరకు వెళ్తున్నారా? మా తండ్రి, సర్జరీల గుండా వెళ్తున్నారా? సర్జరీల కొరకు సిద్ధపడుతున్నారా? కెమోథెరపీల గుండా వెళ్తున్నారా? మరి డయాలసిస్ల గుండా వెళ్తున్నారా? ఏ పరిస్థితిలో ఉన్నారు తండ్రి, దయ ఉంచండి. ప్రతి ఒక్కరిని కూడా ఆ భయాల నుంచి వాళ్ళని రక్షించమని, ఆ భయాల నుంచి, ఆ శ్రమ నుంచి తప్పించండి. నీ దూతను వారి చుట్టూ కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, చిన్న బిడ్డలను ఒక్కొక్కరిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ దూతను కావలిగా ఉంచినందుకే నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూలో విజయం అనుగ్రహించండి ప్రభా. నైనా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి మా ప్రభా. మరి ఎంతమంది ప్రభా మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా. మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ, ఏ ఆధారం లేక మరి ఏం చేయాలో తోచని పరిస్థితులలో ఈ దినం ఎలా గడుస్తుందో అర్థం కాని స్థితులలో ఉన్నారేమో మా ప్రభా. లాంటి వాళ్ళందరినీ కూడా మీరు దయ ఉంచి రక్షించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ సన్నిధిలో ఎంతమంది తమ భయాలను ఈ సమయంలో చెప్పుకుంటున్నారో దేవా, ప్రతి ఒక్కరి హృదయం మీరు ఎరుగుదురు. ప్రతి ఒక్కరి హృదయ రహస్యములను మీరు ఎరుగుదురు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పరీక్షించి వారికి ఉన్నటువంటి ఆ భయాల నుంచి వాళ్ళను తప్పించి రక్షించి నీ దూతను కావలి ఉంచి వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలనో, ఎలాంటి అవమానం ఎదుర్కోవాలనో అని భయపడుతూ వెళ్తున్నారా తండ్రి, వాళ్ళను ఆ భయాల నుంచి తప్పించండి, రక్షించండి. వారి చుట్టూ నీ పరిశుద్ధ దూతను కావలి ఉంచండి. దేనికైనా జవాబు చెప్పగలిగిన సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి. అధికారులతో మాట్లాడడానికి వారికి కావలసిన ధైర్యంను అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి మాటలో తలంపులో మీరు ఉండండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నీకు తమ పరిస్థితులను అప్పగించితే మా ప్రభా, ప్రతిదీ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు నైనా నీవు హ్యాండిల్ చేస్తావు కాబట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. రక్షణ లేని తమ బిడ్డల కొరకు, ప్రియుల కొరకు, మరి వ్యసనాలతో ఉన్నటువంటి తమ బిడ్డల కొరకు, ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వారి భయాల నుంచి వారికి విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రభా, ఆ పరిస్థితిని మీరు కంట్రోల్ చేయండి మా ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి. కఠిన హృదయాలను మీరు బాగు చేయండి మా ప్రభా. నైనా వారిలో మార్పును అనుగ్రహించండి తండ్రి. వారిని తెలుసుకునే కృపను దయచేయండి. నీ ముఖదర్శనం వారికి అనుగ్రహించండి. వారి హృదయం మనోనేత్రములను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది తమ పిల్లలు దూర ప్రాంతాలలో ఉంటే ఆ పిల్లల కొరకు దుఃఖిస్తూ, బాధపడుతూ, భయపడుతూ ఏం జరుగుతుందో, ఎలా ఉంటారో అని దిగులు పడుతున్నారు. అలాంటి వాళ్ళను కూడా మీరు తల్లిదండ్రులను మీరు దీవించి వారికి ఉన్న భయాలను తొలగించి ఆ పిల్లలను మీరు మీ సంరక్షణలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి ప్రభా. వారి ప్రార్థనలు ఆలకించండి ప్రభా. కుటుంబంలో కలతలు తీసివేయండి ప్రభా. ఎంతమంది అయితేనైనా మరి ఆ కలతలతో, దుఃఖంతో, బాధతో మరి కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితులను
ఎదుర్కోవడానికి కూడా కష్టపడుతూ భయపడుతూ ఉన్నారేమో. ఆ భయాలన్నింటిని కూడా తొలగించి ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదిని శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్యాయం జరుగుతూ మరి కోర్టులో తీర్పుల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారి భయాల నుంచి నాయన వాళ్ళని తప్పించి వారికి తప్పకుండా నాయన మంచి వార్తను వినిపించమని ప్రభా. న్యాయమూర్తివి నీవే తండ్రి, ప్రతి ఒక్కరి పక్షంగా మీరే వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఇంకా ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు, కష్టాలు, మరి నిరాశ్రయులు, దుఃఖంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానంలో కుమ్మరించండి నాయన. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, నీ దయ ప్రతి ఒక్కరిపైన ఉంచమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇది ఎవరు భయాలతో ఉన్నారో, నింపబడి ఉన్నారో, వారి హృదయాలు భయంతో నిండి ఉన్నాయో వారందరూ కూడా దేవుని దగ్గర మరి ప్రార్థించండి. తప్పకుండా ప్రభువా మాకున్న భయాలను తొలగించమని, మా భయాలన్నిటి నుంచి మమ్మల్ని తప్పించమని ఆయనకు మీ చింతలన్నీ ఆయన పైన వేసి దేవుడు ఇస్తున్నటువంటి సమస్త జ్ఞానములకు మించిన సమాధానమును పొందుకొని మరి సంతోషంగా మీ పనులు కొనసాగించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీలైతే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.